శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల అమ్మా ఇంకా లేవలేదా? రా, లేసి రెడీ కాపో. ఏం పని ఉంది ఇప్పుడు? అంటే కాలేజ్ జాయిన్ కావా? ఓ అమ్మా, నేను ఆ కాలేజ్ జాయిన్ గాను, మళ్ళా రెడీలోనే జాయిన్ అవుతా. అలా అయితే నీ ఫీజు నువ్వే కట్టుకో. నీ ఫీజు నేను కట్టాలంటే నేను చెప్పిన కాలేజ్ లో నువ్వు జాయిన్ గా. కానీ ఒకటి, నాకు కాలేజ్ నచ్చుతేనే జాయిన్ అవుతా, లేకపోతే అస్సలు జాయిన్ కాను. నాకు ప్లేస్మెంట్ వచ్చినా రాకపోయినా దాంట్లో మంచిగా ఉంటేనే జాయిన్ అవుతా, లేకపోతే జాయిన్ కాను. చూడు, ముందే చెప్తున్నా. ఫస్ట్ నువ్వు పోయి కాలేజ్ చూసిరా, తర్వాత చూద్దాం. సరే, అరవకు, పోతా గాని. మెథడిస్ట్, ఇదేనా అమ్మ చెప్పిన కాలేజ్? ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం. చెప్పమ్మా. కాలేజ్ నచ్చిందా? జాయిన్ అయిపోతున్నావా? అమ్మా, ఇప్పుడే వచ్చానమ్మా కాలేజ్కి, ఇంకా చూడని కూడా చూడలేదు. చూశాక కాల్ చేసలే. ఇప్పుడే కాలేజ్కి వచ్చారా? అసైన్మెంట్ సబ్మిట్ చేశా. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, ఏ ఇయర్? థర్డ్ ఇయర్ బ్రో. ఈ కాలేజ్ ఎలా ఉంటుంది? బ్రో, స్ట్రైట్గా 10 అడుగులు వెళ్ళి రైట్ తీసుకో, అలా 50 స్టెప్స్ ఎక్కితే ఇదేమన్నా యాక్చువల్లీ. అదేంటో బ్రో, నేను ఇప్పుడు లైబ్రరీకి వచ్చిన ఈ కొటేషన్ చదివి వెళ్ళిపోతుంది. మాత్రం చదవకు, ఆల్వేస్ అన్నానుగా. సారీ. మళ్ళీ యూటర్న్ తీసుకొని 50 స్టెప్స్ కింద దిగితే అక్కడ ఒక గ్రౌండ్ ఉంటుంది, పేరుకే గ్రౌండ్, అది పార్కింగ్ యార్డే. ఈ కాలేజీలో ఏమైనా బెస్ట్ థింగ్ ఉందంటే ర్యాగింగ్ ఉండదు బ్రో. ఇప్పుడు లైబ్రరీ గ్రౌండ్ చూసుకున్నాం బ్రో. ఇప్పుడు క్లాస్ దగ్గరికి వెళ్దాం. అది వెతుకో, దూరం నుంచి చూసావా, అదే స్టేజ్. అప్పుడప్పుడు మర్చిపోయి ఫెస్ట్లు ఈవెంట్లు ఏదో పెడుతుంటారు బ్రో. బ్రో, ఇప్పుడు ఒక 360 డిగ్రీస్ వ్యూ వేద్దామా? కొద్దిగా తిప్పు బ్రో. ఇది బ్రో మా కాలేజ్ గురించి బుద్ధున్నాడు ఎవరు జాయిన్. ఏ బ్రో బ్రో, థ్యాంక్ యూ బ్రో. కాలేజ్ నచ్చిందా? జాయిన్ అయిపోతున్నావా? పో అమ్మా, ఇది ఏం కాలేజో ఏమో, ఒక గ్రౌండ్ లేదు, ఏది లేదు, అసలు కాలేజే వేస్ట్. అంటే వాటి కోసం వెళ్తావా? అరే, అట్లా అంటే ఎలా అమ్మా? కాలేజ్ అంటే అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే కదా కాలేజ్. నేనైతే ఈ కాలేజ్ జాయిన్ కానమ్మా. సర్లే, వేరే కాలేజ్ జాయిన్ అవుదు. హలో హలో, ఉన్నావారా? హలో, అలా మా ఫ్రెండ్ గారిని ఒప్పించేసా. ఇది బీటెక్ లైఫ్. 4 years అంటారు కానీ అది మన వల్ల కాదులే. ఆ రోజు ఏదో అమ్మకు అబద్ధం చెప్పాను కానీ కాలేజ్ చూస్తుంటే బాగానే ఉన్నట్టుందిగా. అయినా సీనియర్కి ప్రపోజ్ చేయాలంటే నేనెవరినన్నా కొట్టాలన్నా, నన్ను ఎవడన్నా కొడతాడు. అయినా నాలాంటి గ్యాంగ్, నాలాగా ఒక్కడన్నా ఉంటాడా ఈ కాలేజ్లో? బ్యాచా మన గురించే ఉన్నట్టుందిగా. బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చారు కదా సార్, వాళ్ళకి మీ క్లాస్ తీసుకున్నారు, సిలబస్ స్టార్ట్ చేశారా? బ్యాచ్ ఏమో సార్, ఏం సిలబస్ ఏమో, పట్టుమని 10 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే బ్యాచ్ ఫామ్ చేశారు. మళ్ళీ ఆ బ్యాచ్కి బీబీ గ్యాంగ్ అని. బీబీ గ్యాంగ్ సార్, ఫాల్త్ నా కొడుకులు సార్. హాల్తో నా కొడుకులు ఏంది? 2 years ఉందిగా, ఎక్కడ పోతారు చూద్దాం. ఈ క్లాస్ లో బీబీ గ్యాంగ్ ఎవరు? వాళ్ళ ఫాల్ట్గా ఎప్పుడు చూస్తే క్యాంటీన్ లో పడతారు. అర్జెంట్గా ఇప్పుడు క్యాంటీన్ వెళ్ళాలి. ఇప్పుడు క్యాంటీన్ కిందకు బ్రో? ఎందుకంటే నేను కూడా ఫాల్ట్ అని. కత్తిలా ఉందా? నాకు కావాల్సిన గ్యాంగ్ దొరికేసింది. రేపు ఎలాగైనా మంచి ప్లాన్ చేసి ఈ గ్యాంగ్ లో జాయిన్ అవ్వాలి. నేను మీ కెమిస్ట్రీ ల్యాబ్ ఇన్ఛార్జ్ని. నేను అందరిలా కాదు, చాలా స్ట్రిక్ట్. 10th క్లాస్ నుంచి ఇదే సార్, ప్రతి ఒక్కటి ఇదే. ఎక్స్పెరిమెంట్ అందరూ కంపల్సరీగా చేసుకొని రావాలి. సినిమా టైం అవుతుంది. ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయ్యే వరకు ఎవరు వెళ్ళేదే లేదు.
మా క్లాస్మేట్. ఏ కలర్? ఇది నీకు కావాలంటే ఒక కండిషన్. ఎలా అయినా సరే నేను మీ గ్యాంగ్లో జాయిన్ కావాలి. బాగా చేశారు రా, చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ ఉన్నారు, చాలా త్వరగా చేశారు. సైడ్కి రండి రా, శభాష్ రా, మీరు బాగా చేశారు, మీరు వెళ్ళిపోండి. ఎక్స్పెరిమెంట్లో లేదురా, అసలు ఈ కలర్ నీకెలా వచ్చిందిరా? ఏమో సార్ నాకు వాళ్ళు అదే ఇచ్చి అంటే ఆ ఫాల్తు నా కొడుకులు కలర్ తెచ్చిరా? అరే నిన్న మ్యాచ్ మంచిగునేరా. అవునరా. వీడేంద్ర ఇక్కడే కూర్చున్నాడు. జరిగాట. ఏమైందిరా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదురా, ఈరోజు ఎలా అయినా సీనియర్కి ప్రపోజ్ చేయాలి. మరి ఎలా రా, వెళ్ళి డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తావా? అలా కాదురా, ఎలాగైనా సరే ఫస్ట్ తన డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలి. అయితే నీకు మొత్తానికి ఒక బకరాగాలు కావాలంటావు. చూద్దాం. రేయ్ ఒకటి చెప్పనా, మన కాలేజీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరికిండు. వద్దు మామా, వద్దురా. మన బీబీ గ్యాంగ్ ఫామ్ గాడికి రీజన్ ఎవరో తెలుసా? వీడే. ప్లీజ్ రా, వద్దురా. ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవారా? సరే, నీ కోసం ఆ పిల్ల ఐడి తెస్తా. ఫ్రెండ్ అంటే నువ్వేరా. హలో, ఏమైందిరా? ఒక్క అమ్మాయి నెంబర్ కట్టుకుంటే ఇన్ని డేస్ తీసుకుంటావారా? తన ఫ్రెండా? ఎవరితోను? బానువా? తినట్లేదా? ఐడి దొరకలేదురా. గుడ్ గర్ల్. నా పోది అంటే అంతేలే. సో ఇప్పుడు సీనియర్ని పటాయించాలంటే వాళ్ళ ఫ్రెండ్ని ఫస్ట్ పటాయించాలి. అప్పు ఐడి షేర్ చేసి కలిపేద్దాం పులిహోర. అడగడం మర్చిపోయినా, ఎలా చేస్తావు మెసేజ్ రా? ఏముంది, తనని మెన్షన్ చేసి స్టోరీ పెడతా, రిక్వెస్ట్ కూడా పంపుతా. ఖచ్చితంగా నాకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ వస్తుంది. నువ్వు చూడరా. రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. చల్, నాకు చాలా పడుతుంది. హాయ్ సీనియర్. ఇవ్వడరా నువ్వు ఇన్స్టాలో నన్ను మెన్షన్ చేస్తున్నావు? అంటే మెథడిస్ట్ కాలేజ్లో అందమైన అమ్మాయిలని సెర్చ్ చేస్తే నీ పేరే వచ్చింది. పులిహోర మస్తు కలుపుతున్నావు, ఏం కావాలి చెప్పు. అంటే నీ ఫ్రెండ్పై క్రష్ ఉంది, అందుకే కొంచెం. అది కదా పాయింట్. అయినా నీ క్రష్ ఉంటే నేనేం చేయాలి? ఒక పని చేద్దాం, రేపు కలుద్దామా? కలవాల్సింది నీ క్రష్ని, నన్ను కాదు. నువ్వురా, నా క్రష్ ఎవరో చూపిస్తా, పరిచయం చేపిస్తా. సర్లే, కలుద్దాం. సరే మరి, రేపు కలుద్దాం. ఇంట్లో ఉంటా. ఎక్కడ ఉంటాయి టైంకి? అది కాదు, ఎవరో అన్నీదంట మన క్లాస్ లో ఎవరి మీదనో క్రష్ ఉందంట, నాకు మెసేజ్ చేస్తుంది. ఏం చేయమంటావు? క్రషా? నువ్వేం చెప్పినావు అతనితోని? రేపు కలుస్తాడంట, రా నువ్వు కూడా నాతో. సర్లే, వెళ్దాం. చెప్పు, ఇప్పుడు ఏం చెప్తావు? ఎవరా అమ్మాయి? తనే. నేనా? నువ్వు చెప్పేశాను, చెప్పి. అరే ఏం చెప్పకుంటే అయితే ఎలా? అలా వెళ్ళిపోతే నేనేమనుకోవాలి? ఒక 2 minutes మాట్లాడచ్చా? అదే ఏమైనా హోప్స్ పెట్టుకోవచ్చాను. ఎందుకు, ఏమైనా క్రష్ ఉన్నదా? నీకెందుకు?
సర్లే కానీ ఇన్స్టా ఇవ్వచ్చుగా. ఇన్స్టానా? నాకు లేదు. కావాలంటే చూసుకో. పోనీ ఫోన్ నెంబర్? ఆహా, నేను ఇవ్వను. సారీ. సరే కానీ ఏమైనా హోప్స్ పెట్టుకోవచ్చా చెప్పు ప్లీజ్. ఏం లేదు. సరే, నాకు లేట్ అయ్యి. లైబ్రరీకి వచ్చిండ్రు కదా. అబ్బా మళ్ళొచ్చిండా? ఛ, లేనట్టున్నారు. అమ్మయ్యా చూడలేదులే. అబ్బా చూసేసాడే. వీళ్ళు వెనకలు చూసి వెళ్ళిపోతున్నారు. వెనకలు ఎవడున్నాడు? ఎవడాడు? పోరి మస్తు ఉంది కదా. బాగుంది, నీకెందుకు? అయినా తను మా క్లాస్మేట్, నేను నీ సీనియర్ని. అయినా నీకెందుకురా? ఓ సీనియరా? రే బుక్ అయినట్టున్నా. అరే రే ఎక్కడున్నారా? ఇక్కడ లైబ్రరీలో సీనియర్ కాడ బుక్ అయినా. తొందర రాండ్రా, ఫాస్ట్గా తొందర. నైన్ 2 3 4 6. చెప్పరా ఏం చేస్తున్నానా? అదే మనం థర్డ్ ఇయర్ తోటి ఫోన్ తీసుకొని ఫొటోస్ తీసుకున్నాగా, నెంబర్లు అన్నీ రాస్తున్నా. ఒక్కొక్కరికి 10 నెంబర్లు పంపిస్తా. ఫేస్బుక్, స్నాప్చాట్, ఇన్స్టా, ఫోన్పే ఏది ఉంటే అది అన్నీ సెర్చ్ చేసి ఈరోజు ఎలాగైనా సరే తన నెంబర్ కనుక్కోవాలి, కాల్ చేయాలి. లొకేషన్ది మెసేజ్ చేద్దాం. హాయ్ సీనియర్, సెండ్. నా నంబర్ ఎలా దొరికింది నీకు? నీ నెంబరా? కాల్ చేయి, చెప్తా. సరే చేస్తున్నావు. హాయ్ సీనియర్. నా నంబర్ ఎక్కడిది నీకు? నీ నెంబరా? ఓ దానికి చాలా పెద్ద ప్రాసెస్లే. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. పర్లేదు చెప్పు. సరేలే, నాదేముంది చెప్తా. మీ క్లాస్ గణేష్ ఉన్నాడు కదా, వాడిని మా గ్యాంగ్ తో భయపెట్టి నెంబర్లు తీసుకున్నాం. ఎంతైనా నా సీనియర్ కదా, ఎంతైనా మాకన్నా పెద్దోళ్ళు కదా. అవునా? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? నా డేట్ ఆఫ్ బర్త్ ఆగస్ట్ 29. 29? ఎందుకు అంత షాక్ అయ్యా? నాది కూడా అప్పుడేలే. మీది కూడానా? అరే సర్లే, నాకు కూడా వర్క్ ఉంది. బాయ్. అరే చెప్పు పో. హలో హలో, మే ఐ కమింగ్ సార్? హీరో
లేకపోతే 7 years ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ వచ్చాడు సార్ లేకుండే. 15 years ఏజ్ సార్ ఏంటి ఫ్లాష్ బ్యాక్. సిడౌన్ ఫ్యాకల్టీ 2 years ఉంటాను. ఇంటర్మీడియట్ లాగా ఇక్కడ చేయాలంటే కుదరదు. ఇది ఇంజనీరింగ్ న్యూ లైఫ్ గా కొత్తగా స్టార్ట్ చేయండి. ఏదో బస్సు ఇదంతా. అరే బాబు, ఏంది నీ అవతారం ఏంది, జుట్టు ఏంది, డ్రెస్ ఏంది, ఆలోచుకుంటే ఇదేనా? ఇంటర్మీడియట్ లాగా ఇక్కడ నడవదు. ఇది ఇంజనీరింగ్ న్యూ లైఫ్ మొత్తం స్టార్ట్ చేయాలి. వచ్చి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఇలాంటి వాళ్ళని ఇంతమంది చూసాను నేను. ఆపండి సార్, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ 12 years ఎక్స్పీరియన్స్, 10 years. ఇక్కడ మేము కూడా ఎక్స్పీరియన్స్ 15 years ఎక్స్పీరియన్స్ సార్. 15 years ఎక్స్పీరియన్సా దేంట్లో? స్టూడెంట్ ఎప్పుడో చిన్నప్పుడు సంకల పలక పెట్టి చేతుల పల్పం పెట్టి పంపింది. పోకపోతే వాతలు ఎన్నికలు పెట్టింది, అది వేరే విషయం. అప్పటి నుంచి ఫ్రమ్ నర్సరీ నుంచి ఈ రోజు వరకు మేము స్టూడెంట్స్ సార్. 15 years ఎక్స్పీరియన్స్. ఇలాంటి జోక్స్ ఇంటర్మీడియట్ లో వదిలేయాలా? అక్కడ కొత్తగా రావాలి. ఒకసారి స్టూడెంట్స్ ఓకే. ఈ రోజుకి ఇంత క్లాసు, రేపు కలుద్దాం. మండిందంటావా? ఏం కాదులే. దొరుకుతావులే. నీ బాధ ఏంది చెప్పు. రికార్డ్ కరెక్షన్ సార్. రికార్డ్ కరెక్షన్ ఏం రాసావని? సార్ రాశాను సార్, కష్టపడి. అయినా 15 years ఎక్స్పీరియన్స్ నీకు. మేమంతా 12 years 10 years. మేమేం చేయగలం రికార్డ్ కరెక్షన్? నీకు ఎక్స్పీరియన్స్, నీకు ఎలా చేయగలం మేము సార్? నీకు రికార్డ్ కరెక్షన్ చేసేంత మాకు లేదులే కానీ. గుడ్ మార్నింగ్ సార్. ఏం బ్రో పొద్దుగా గుడికి పోయింది? మా ప్రీవియస్ సార్ బాగుండాలని పొద్దుగాల గుడికి వెళ్ళాను సార్. గొప్ప సార్ రికార్డ్ కరెక్షన్ సార్. కరెక్షన్ అవసరం వెళ్ళే సార్ కరెక్షన్ చేయండి సార్, ప్లీజ్ సార్. చేయాలా ఫ్లాష్ బ్యాక్. ఎవర్రా మీరు? మా కాలేజేనా? ఎందుకు లేట్ అయింది? హాస్పిటల్కి వెళ్ళినా సార్. హాస్పిటలా? ఎందుకు? మా డాడీ కోసం సార్. డాడీకి ఏమైంది? మా డాడీ డాక్టర్ సార్. నీకెందుకు లేట్ అయింది? సార్ డేటా అయిపోయింది సార్. డేటా లేని దానికి నువ్వు లేట్ రావడానికి సంబంధం ఏముందిరా? అంటే ర్యాపిడో బుక్ కాలేదు సార్. ఒక్కడన్నా జెన్యున్ ఆన్సర్ చెప్పండి రా. ట్రాఫిక్ వల్ల సార్. నువ్వన్నా కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఏరియా పక్కకెళ్ళి వెళ్ళండి. ఇప్పుడు కాదురా, ల్యాబ్కి వస్తారు కదా అప్పుడు చూసుకుంటా. చేయాలా? వా, విన్ గుర్తొచ్చేసిందిరా సార్. పెన్లో ఇంకుంది కదా సార్. పక్కకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ ఉన్నప్పుడు అయిపోవడం కావాలి కదా సార్. ప్లీజ్ సార్ కరెక్షన్ చేయండి సార్, ప్లీజ్ సార్. నీ పొద్దు కరెక్షన్ వస్తుంది. వెళ్ళిపో. ఒక్కరు కూడా కరెక్షన్ చేయలే. వీళ్ళకి నేనేంటో చూపియాలి. హలో, అరే ఒక్కడు కూడా కరెక్షన్ చేయట్లేదా రే? ఆడుకుంటున్నారా? ఇలా కాదు, వీళ్ళకి ఏం చేయాలో నాకు తెలుసు. రేపు బొగ్గు తీసుకురా. బొగ్గే తీసుకురా. మస్తు వచ్చింది. ఏం కష్టం కింద పైన ఉప్పు చొడిసారు తోప ఇవాళ కింద కింద
మేడం ఈ బ్యాచ్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అయిపోయాయా? ఒక్కొక్కళ్ళని పిలవండి మేడం, వైవా తీసుకుంటారు. వాట్ ఈస్ యువర్ ప్రోగ్రామ్? మినిమం అండ్ మ్యాక్సిమం. వాట్ ఈస్ యువర్ ప్రోగ్రామ్? Factor. వాట్ ఈస్ డేటా? Language, it has positive terminal lines, negative Same question to you. Factor statistics collected together for reference. Good. What is compiler? compiler is Same question. It is a translator which converts human language to machine understandable language. Okay, good. What is your mine. what's your Eight. next batch, please? What is a compiler? Same question. What is a program? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా బాబు? What is a program? క్వశ్చన్ అడిగితే నవ్వుతాడేంటి వీడు? What are your numbers? 11. 12. Please wait. Next batch, please. నాకు టైం అవుతుంది మేడం, ముగ్గురిని పిలిపించండి. Very simple question. All of it. Tell me something about sea language. Woodland. Yeah. Yes, ma'am. I agree with her. హర్రా Arigada. Sing. Then That camera. that. We will be. ఏం ఫాస్ట్ గా రోల్ నంబర్ చదువుకోండి, చేసి బాగుంది. ఈ రోజు నా గ్రహచారం ఇలా ఏడ్చిందనమాట. Was కదా. హాయ్ సీనియర్. చెప్పు. అసలు నేను ఎన్ని దాంట్లో బ్లాక్ చేయాలి? ఏ దాంట్లో బ్లాక్ చేసినా మెసేజ్ చేస్తున్నావు. నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. నువ్వు బ్లాక్ డ్రెస్లో చాలా బాగుంటావు. నా కోసం తీసుకురావచ్చుగా? బ్లాక్ డ్రెస్సా? నా దగ్గర లేదు. అరే, నా కోసం వేసుకురావచ్చుగా ప్లీజ్. అయినా నేను నీకోసం ఎందుకు వేసుకొస్తా? అరే, సింగిల్ టిక్ ఏంటి, ఆఫ్లైన్కి వెళ్ళినట్టుంది. రేపు వేసుకొస్తుందో లేదో. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చినందుకు. అంత ఓవర్ వేయకు. నేను నీకోసం కాదు, మా బాయ్ ఫ్రెండ్ చెప్పిండని వేసుకొచ్చినా. బాయ్ ఫ్రెండా? నేను నమ్మను. నీకు నమ్మవా? అట్లయితే ఈవినింగ్ వెయిట్ చేయి, చూపిస్తా. హాయ్ రా. ఏమా ఇంకా పోలేదా? అది నీకు యశస్విని తెలుసు కదా, మొన్న చూపిస్తుందంట బాయ్ ఫ్రెండ్ ఉన్నట. అన్ని కథలు పడుతుంది. అగో వస్తుందిగా. ఏ మాట కామాట, షీస్ మై హార్ట్ రా.
షౌట్ చేశారా? అలా ఎలా వదులుతా? అరే తను నీతో హ్యాపీగా ఉండదు కదరా. హ్యాపీగా ఉండదు. రేయ్, చిన్నప్పుడు స్కూల్ లైఫ్ అంటే ఇష్టం లేదు, ఫోర్స్ లేదు. కానీ నా బెస్ట్ మెమరీ స్కూల్ లైఫ్. అలానే ఇంటర్ కూడా 2 years మెమరీ. తనకు కూడా నేనంటే ఇప్పుడు ఇష్టం లేదు, కానీ ఏదో రోజు హ్యాపీగా ఫీల్ అవుతాయి. వాడు అడ్డు వచ్చినా సరే అలా కొట్టైనా యశస్ని నా దగ్గర తెచ్చుకుంటా. పలగొట్టేది. కిషోర్, సార్ సాయి, పరశురామ్, అక్షయ్, సార్ అనిల్. ఓకే స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ ఇంతే. సీ యూ. అరే వాడేంట ఒక అమ్మాయి కోసం ఎన్ని డేస్ అబ్సెంట్ అవుతున్నాడు. అయితే వాడు డిప్రెషన్కి వెళ్ళిపోతారా? ఇలా అయితే కాదా, ఎక్కడికైనా వెళ్తామా? అరే అయితే నా నీళ్ళు గంట తీసుకురా. అనిల్ గారికి ట్రిప్ కి మనీ సెట్ చేస్తా. హలో చెప్పురా. అన్నా బాగున్నావా? అన్న బాగున్నావా? ఎంత కావాలరా? అంటే ఒక 2000 కావాలన్నా. సర్లే ఇస్తాలే. సర్లే తొందరగా అయ్యా అన్న. సరే ఉంటా మరి. చెప్పరా. ఎక్కడ? దేనికి? కాలేజ్ రావా? నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకే రా, నాకు తెలుసు. గోవా వెళ్దాం. గోవానా? ఇప్పుడేంటికి? ఫస్ట్ ఇయర్ అయిపోయిందిరా, ఇంకెప్పుడు పోతాం? నేను రాను. ఎందుకు? మనీ లేవు. నాకు తెలుసురా, అందుకే మనోడు ఒకటి పైసలు సెట్ చేస్తున్నాడు. వెళ్దాం. కథలు పడద్దు, పోదాం. ఇప్పుడు అరే వస్తున్నావా? హలో చెప్పు. సరే వస్తున్నా. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసి బ్లాక్ చేసిన అమ్మాయిల గోవిందా గోవిందా. ఒక్కడేసారి 2-3 బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేసిన అమ్మాయిల గోవిందా గోవిందా. ఫ్రెండ్స్ ఉంటే చాలు, ఎంత బాధనైనా మర్చిపోవచ్చు. ఇలా నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. రే అనిల్ లేవురా. రే అనిల్ లేవు. రే అనిల్ లేవురా. లేవు బే. ఏంట్రా రాత్రి ఏం పెంట చేశారా మీరంతా? హై, మేమేం చేసినాం? ఏం చేసావు గుర్తులేదారా? నిజంగా ఏం చేసావు గుర్తులేదా? అరే ఒక్క నిమిషం ఆగరా. రే వినరా. రే 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 ఒక్కసారి హలో టచ్ చేసి हेलो मुझे
హలో ఎందుకు అరే నువ్వు 4th ఇయర్ అయితే 2 years ఆగితే నేను కూడా వస్తా 4th years నాది ఏం చేస్తావురా చూసుకుందాం దీన్ని ఆడుకుందాం మంచిదాయా మోహన్ కొంచెం సమయం అయితే నువ్వు కాలేజ్ వచ్చిన అలా చూసుకున్నా చేసుకున్నాం చూసుకుంటాం. ఎందుకు అట్లా అడుస్తున్నావు? రే సీనియర్స్ కొట్టడానికి వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఎందుకు టెన్షన్ అవుతావు? మనకు గ్యాంగ్ ఉంది కదా, చూసుకుందాం. పద పొలగొట్టేద్దాం. ఏదో వచ్చింది తేడా ఉంది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ ల్యాబ్ ఇన్ఛార్జ్, కెమిస్ట్రీ ల్యాబ్ ఇన్ఛార్జ్. 2, 1 యాక్షన్. 3, 2, 1 యాక్షన్. రారా. అనిల్ అనిల్ నీకు షార్ట్ ఫిల్మ్ మీద ఏమనిపిస్తుందిరా? నీ ఎక్స్పీరియన్స్ చెప్పురా. అనవసరంగా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన అనిపిస్తుందిరా.